ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే, క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము పేతురు అనేటువంటి అపోస్తులతో పరిశుద్ధాత్మ దేవుడు రాపించి మాట్లాడుతూ ఉంటే, ఆ వాగ్దానం ద్వారా ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తులో మంచి భక్తి చేసేవాళ్ళు, సద్భక్తి చేసే వాళ్ళకి కొన్ని హింసలు, కష్టాలు, బాధలు ఎదురవుతాయి. వాళ్ళందరిలాగా జీవించలేరు. ఎందుకంటే వాళ్ళన్నిట్లో ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి ఎన్నో శ్రమలు వస్తాయి. ఎన్నో శ్రమలు, కష్టాలు, హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నువ్వు దేవుని యందు మంచి భక్తితో జీవించేటప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. కానీ మన జీవితంలో యేసుక్రీస్తులో మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నిజంగా యేసుక్రీస్తు శ్రమల్లో కూడా నేను పాలువాడిగా ఉన్నాను అని చెప్పి నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మినప్పుడు నీ జీవితంలో చాలా విజయాలు చూస్తావు. చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఎందుకంటే యేసయ్య జయించిన వాడు ఆయన పిల్లలను కూడా విజయాల్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు. శ్రమల తర్వాత ప్రభువుతో దగ్గర బలంగా నిలబడిన వాళ్ళ జీవితంలో ఘనత, ఆశీర్వాదాలు కలుగుతాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో యోసేపు లాంటి వ్యక్తి, బైబిల్ చెప్తుంది, చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. ఆయన మంచి భక్తి చేసేవాడు, నిజంగా దేవుని దగ్గర మంచి జీవితాన్ని జీవించేవాడు. కానీ దేవునితో తన జీవితం తర్వాత అయినాక ఆయన ఒక దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో మనం బైబిల్లో ఎరుగుదాం. బైబిల్లో యోబు లాంటి వ్యక్తికి ఎన్నో శ్రమలు, యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని బైబిల్లో రాయబడింది. అలాంటి వ్యక్తి శ్రమల తర్వాత రెండింతల ఆశీర్వాదం వచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డరా, ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీ చాలా మంచి భక్తి జీవించేవాళ్ళు. ఆయన ఒక పేద గుమస్తా, అంటే ఒక మాట చెప్పాలంటే ఒక కంపెనీలో సాధారణమైన గుమస్తా అని చెప్పవచ్చు. ఆయన కంపెనీకి వెళ్ళి పని చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మేనేజరు ఎలాంటి వ్యక్తి అంటే, చిన్న విషయానికి గుమస్తానే తిడతాడు. అలాగనే శాలరీ అందరికీ మంచిగా ఇస్తాడు, ఈ గుమస్తాకే సరైన శాలరీ ఇవ్వడు. ఏదో ఒక పేరు చెప్పి కట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటుండగా చాలాసార్లు తనకు కలిగిన పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, బాధలకి తను యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని, ఆయన అనిపించిన శ్రమలను గుర్తు చేసుకొని, ఆయన అనిపించిన వాటిలో నేనే పాటి వాడిని అనిపించేదని దేవుని యొక్క శ్రమలను, క్రీస్తు శ్రమలను, వాటిలో పాలువారైనంతగా ఆ శ్రమలో సంతోషించాడు. కొన్ని రోజులు పోయిందండి. కానీ నేను ఎంత నీతిగా ఉన్నా సరే నాకు ఇలాంటి సమస్యలు వస్తాయని తొలగిపోలేదు. కానీ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ ఒకరోజు దేవుడు న్యాయం చేసే దేవుడు, యోబుకి న్యాయం చేసిన దేవుడు, శ్రమల్లో యోసేపుకి న్యాయం చేసిన దేవుడు నా జీవితంలో కూడా న్యాయం చేస్తాడని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. అయితే ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే, ఆ మేనేజర్ యొక్క కొడుకు, ఏకైక కొడుకు రోగి అయిపోయాడు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతారని చెప్పారు. వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీ దగ్గర గుమస్తా ఉన్నాడు కదా, మంచి ప్రార్థన చేస్తాడు, నిజంగా ఆయన పిలిచి ఒకసారి ప్రార్థన చేయించుకోండి అంటే, ఆ గుమస్తా, నేను ఎన్నోసార్లు ఆయన అవమానపరిచాను, ఎలా వస్తాడంటే ఆయన వస్తాడు. ఈ సంగతి తెలుసుకొని ఆయన పిలవకుండానే గుమస్తా వెళ్ళాడు. ఒక మాట అన్నాడు, చాలా మంచి బహుమతులు తీసుకెళ్ళి ఆ పిల్లోడికి ఇచ్చాడు, కుటుంబానికి ఇచ్చాడు. మీరు ధైర్యంగా ఉండండి, యేసు ప్రభు ఈ బిడ్డ కొరకు శ్రమలు పాలయ్యాడు, గాయాలు, దెబ్బలు తిన్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడని సువార్త చెప్తే వాళ్ళు రక్షించబడ్డారు. నిజంగా ఆ శ్రమలు ఇతని తర్వాత కాలంలో ఆ మేనేజరు కుటుంబాన్ని రక్షించడమే కాకుండా ఇతని జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరిగినాయండి. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, హింసల్లో, చిన్న చిన్న పరిస్థితుల్లో తొలగిపోయి, పడిపోయి వెనుతిరగొద్దు. కానీ
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. క్రీస్తు శ్రమల్లో పాలువారైనంతగా సంతోషించండి. దేవుడు ఇంకా మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. బర్త్డే జరుపుకున్న వాళ్ళకి యేసుక్రీస్తు సియోను పరిచర్యల ద్వారా మీకు ప్రత్యేకమైన హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం. యానివర్సరీ చేసుకున్న వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రత్యేకంగా దీవెనలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఈ సంవత్సరంలో ప్రతి విషయంలో దేవుడు తోడేయుండును గాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ఎంతమంది బిడ్డలు వాగ్దానాన్ని చూస్తున్నారు, వింటున్నారు, క్లైమ్ చేసుకున్నారు. వారి జీవితంలో ఆ శ్రమలన్నీ మేలుగా, ఆశీర్వాదాలుగా మార్చబడిన గాక. వాళ్ళ కుటుంబాలు దీవించబడిన గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.